పొద్దున్న తాగేవాళ్ళు కాదా? సాయంత్రమేనండి. మార్నింగ్ అంటే కాఫీ తీసుకునేదాన్ని, చిన్న కప్పు. మార్నింగ్ కప్ కాఫీ, సాయంత్రం కప్ టీ. రెండు కూడా అదే కదా మేడం, ఇంచుమించు. కాఫీ అయినా మనకి టిఫిన్ వచ్చేది, టీలు అయినా మనకి ఇంచుమించు అవి యాడ్ అయ్యేది కదా. జస్ట్ డిఫరెన్స్ కొంచెం. సో అంటే ఫిల్టర్ కాఫీ తీసుకునే వాళ్ళ లేకపోతే బ్రూ కాఫీ తీసుకునే వాళ్ళ? నెస్ కాఫీ. నెస్ కాఫీ తీసుకునేవాళ్ళు. చూసారా, సూపర్. టేస్ట్ అయితే నిజంగా చాలా యమ్మీగా ఉంటది మేడం, సీరియస్. కానీ దాని రకంగానే క్యాలరీలు, దాని రకంగానే మన కెఫిన్ పాత్ర కూడా వస్తూ ఉంటది కదా. దీనిలో జాయిన్ అయిన తర్వాత తెలిసిందండి దాని గురించి. అందుకని ఇంకా దాన్ని. సో రమణ కుమారి మేడం మనకి దాన్ని ఎలా తయారు చేయాలో చెప్పారు, నేర్పారు, కానీ అసలు అది ఎలా తయారవుతుందో చెప్పలేదు కదా. అందుకని లేకపోతే తీసుకునే వాళ్ళం కాదు కదా, తీసుకునేవాళ్ళం కాదు. సూపర్ మేడం. అయితే ఇప్పుడు మరి మీ లైఫ్ స్టైల్ మార్చుకొని మీరు తీసుకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు నాకు ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం అండి. అసలు మెయిన్ మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమును. అప్పుడు వెయిట్ కొంచెం ఉండేదాన్ని, మోకాళ్ళ నొప్పులు ఉండేవి. మోకాళ్ళ నొప్పులు వస్తుంటుంటే ప్రాబ్లం గా ఉందని మా కోచ్ సార్, నరసింహ సార్ ఉన్నారు, వారితో చెప్పాను. ఇలాగా వారు కూడా కొంచెం, మా వారికి తెలిసిన బాగా మాస్టర్ ఆయన, జిఎం గారు అని. ఆయన ద్వారా నాకు కొంచెం తెలిసింది ఏంటంటే, అమ్మ కొంచెం నీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి అంటున్నావు కదా, వెయిట్ లాస్ అవుతే కనుక నీకు తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి మాకు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పట్లో మాకు బీపీ, షుగర్, ఇలాగ నొప్పులు అన్నీ ఉండేవి. ఇవి నేను హెర్బల్ న్యూట్రిషన్ లో జాయిన్ అయ్యాము. జాయిన్ కానించి నాకు చాలా మటుకు వెయిట్ లాస్ అయ్యి తగ్గిపోయినాయి అమ్మా. మరి నువ్వు కూడా అలా జాయిన్ అయితే కొంచెం నీకు కూడా రికవర్ అవ్వచ్చు అని చెప్పారు. చెప్తే ఇంకా సరేనని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను కూడా మొదలు పెట్టిన కాడి నుంచి ఇప్పుడు జనవరి 1 నుంచి మొదలు పెట్టాను. జనవరి 1 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దాకా 10 kgs తగ్గానండి. 77 దగ్గర నుంచి 67కి వచ్చేసాను. 67కి వచ్చాను. ప్రాబ్లం ఏమైతే పర్వాలేదు. కాకపోతే ఇదే మోకాళ్ళ నొప్పులు అంటే ఇంకా సప్లిమెంట్స్ కూడా కొంచెం వాడాలని అన్నారు. సప్లిమెంట్స్ కూడా తీసుకుంటానండి. సప్లిమెంట్స్ మన హెర్బల్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకొని, వాటర్ కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉంటే నీకు తొందరగా రికవర్ అవుతావమ్మా అని చెప్పారు. అదే యూజ్ చేశాను. వాటర్ కూడా ఎక్కువ యూజ్ చేసేదాన్ని, వాటర్ కూడా ఎక్కువ తాగుతున్నాను ఇప్పుడు. అప్పట్లో కొంచెం మామూలుగా దాహం వేసినప్పుడే అంటే తాగేవాళ్ళం. ఇప్పుడు దీన్ని బట్టి తెలిసి కొంచెం జాగ్రత్తగా ఎంత తాగాలి అనేది కొంచెం మనకి అవగాహన వచ్చింది కాబట్టి దాని ప్రకారం తాగుతున్నాం. ఇప్పుడు మనం 20 kgs లీటర్ చొప్పున తాగాలని చెప్పారనమాట సార్. ఇంకా ఆ విధంగా తాగుతున్నాను. కొంచెం పర్వాలేదండి. నా సపోర్ట్ అయింది. కొంచెం బాడీ కొంచెం తేలికైంది, కొంచెం ఫ్రీ అయ్యాను. బాడీ కొంచెం ఫ్రీ అయ్యింది. కొంచెం అప్పట్లో ఏదైనా ఎక్కాలన్నా నడవాలన్నా కొంచెం ఆయాసంగా ఉండేది. మెట్లు ఎక్కాలంటే బాగా, బయటకు వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ దూరం నడుస్తుంటే బాధగా ఉండేది. ఇప్పుడు ఆయాసం కూడా లేదు. మనం బాడీ తేలిక అయిపోయింది కాబట్టి కొంచెం ఇదిగా ఉంది, హాయిగా ఉంది. కాకపోతే ఇంకొంచెం మోకాళ్ళ నొప్పి ఇంకొంచెం వస్తుంది. అదే ఇంకా నేను ఇంకొంచెం వెయిట్ లాస్ అయితేనే నీకు ఇంకా 58కి వస్తే కానీ నీకు కరెక్ట్ గా రికవర్ అవుతావమ్మా అని చెప్పేసి అంటున్నారు. దాని గురించే నేను ఏం పెట్టుకున్నాను, ఆ 58 దాకా వచ్చేయాలి అని.